హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? బాగున్నారా? ఈరోజు మన వీడియోలో రంగురంగుల ముగ్గులు చూసారా ఎంత బాగున్నాయో. ఇదైతే వరిపిండితో వేసిందండి. ఇంట్లోనే ఈజీగా మనం కలర్ అన్నది రెడీ చేసుకొని ఇలా ముగ్గులు అన్నది పెట్టుకోవచ్చు. నాకు వచ్చినట్లు నేను సింపుల్గా వేశాను. ఇంకా అందంగా వేసే వాళ్ళకైతే ఇదైతే సూపర్గా ఉంటుంది. మరి ఇంకెందుకు ఆలస్యం, వీడియోలోకి వెళ్ళిపోదామా? అంతకంటే ముందు మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి, అలా నాకు లైక్ అండ్ ఫ్రెండ్స్. ముందుగా ఈ వరిపిండి అనేది మనం రెడీ చేసుకోవాలండి. దీనికోసం రేషన్ బియ్యం తీసుకున్నాను. రేషన్ బియ్యాన్ని బాగా కడగాలండి, ఎందుకంటే ముగ్గు అన్నది తెల్లగా కనిపిస్తుంది. బియ్యం అయితే ఎక్కువసేపు నానాలి, ఒక 8 గంటల సేపు. నైట్ అంతా నానినా సరిపోతుందండి. 8 గంటల తర్వాత నేను నీళ్ళన్నీ వంపేసి మిక్సీ పడుతున్నాను. కావాలంటే కొంచెంగా నీళ్ళు అన్నది వేసి మిక్సీ పట్టుకోవాలి. నీళ్ళు అన్నది ఎక్కువగా వేయకూడదండి, కాబట్టి కొంచెంగా వేసుకొని మిక్సీ పట్టుకోవాలి. చూసారా, ఇలా పట్టుకుంటే సరిపోతుందండి. ఇంత సాఫ్ట్గా మెత్తగా నైస్గా ఉండాలి. ఇలా పట్టుకున్న పిండిని ఒక కాటన్ టవల్ ఉంటుంది కదండి, కాటన్ అయితేనే మనకి నీళ్ళు అన్నది పీల్చుకుంటుంది కాబట్టి కాటన్ టవల్, దాంట్లోకి ఈ పిండి అనేది వేసుకోవాలండి. ఈ పిండిని వేసి ఫోల్డ్ చేసి పెట్టాలి. ఒక 10 మినిట్స్ పాటు పక్కకు అలానే వదిలేసామంటే ఈ టవల్ మొత్తం ఆ నీళ్ళు అన్నది పీల్చుకునేస్తుందండి. కొంచెం కూడా తడి అన్నది ఉండదు. మనకి ఇది చపాతీ పిండిలాగా అవ్వాలి కాబట్టి ఒక 10 నిమిషాల పాటు అలానే వదిలాలి. చూసారు కదా, టవల్ మొత్తం నీళ్ళు అనేది పీల్చుకుంటుంది. మధ్య మధ్యలో ఇలా మనం ప్రెస్ చేస్తూ కలిపామంటే ఆ తడి, మిగతా తడి కూడా వెళ్ళిపోతుందండి. ఇది కాస్త గట్టిగా అవుతుంది. మనకి సేమ్ చపాతీ పిండి ఎలా అవుతుందో అలా అవుతుంది. చూసారు కదా ఎంత గట్టిగా అయిందో. చూసారు కదా, పిండి అయితే గట్టిగా అయింది. ఇప్పుడు మనం దీన్ని ముగ్గురాల్లాగా తయారు చేసుకోవచ్చండి. మామూలుగా చాక్ పీస్లు అయితే ఈజీగా మనకి ముగ్గులు అన్నది వేయడానికి ఈజీగా ఉంటుంది కదా. నేనైతే చాక్ పీస్ లాగానే తయారు చేస్తున్నానండి. దీన్ని చేతులతో మనం ఇలా తిప్పామంటే చాక్ పీసులాగా అవుతుంది. లేదు మనకి ముగ్గురాల్లాగా కావాలనుకుంటే ముగ్గురాల్లాగా కూడా చేసుకోవచ్చు. చూసారా, ముగ్గురాళ్ళు అయితే అలా చేసుకోవచ్చండి, స్క్వేర్ లాగా. లేదు మనకి చాక్ పీస్ లాగా కావాలంటే ఇలా చేసుకోవచ్చు. ఇదైతే 1 డే చాలండి, ఎక్కువసేపు అయితే ఆరనవసరం లేదు. 1 డేకి అంతా ఇది ఆరిపోతుంది. ఫైనల్గా నేను చాక్ పీసులు అయితే రెడీ చేసేసాను. ఇప్పుడు కలర్ చాక్ పీసుల కోసం నేను ఫుడ్ కలర్స్ వాడుతున్నానండి. మీకు ఇంట్లో ఫుడ్ కలర్స్ ఇంట్లోనే ఉంటాయి కాబట్టి ఈజీగా ఇంట్లో కలర్స్తో మనము ముగ్గురాళ్ళు అన్నది రెడీ చేసుకోవచ్చు. ఇంట్లో ఫుడ్ కలర్స్ 4 ఉంటాయి కదండి, ఆరెంజు, రెడ్, ఎల్లో, గ్రీను. మనకి ఇంకా డిఫరెంట్ కలర్స్ కావాలి అనుకుంటే బయట మార్కెట్లో రంగులు అన్నది దొరుకుతాయి కదా, మనం ముగ్గు పిండిలో కలిపి వేసాం కదా, ఆ కలర్స్ని ముగ్గు పిండి కలపకుండా ఆ కలర్ని వేసి మనము డిఫరెంట్ కలర్స్ వేసుకోవచ్చు. నేను కాకపోతే ఇంట్లో ఉండే వాటితోనే చేస్తున్నాను కాబట్టి ఆరెంజ్ ఫుడ్ కలర్ వేసి నేను ఆరెంజ్ కలర్ ముగ్గురాళ్ళు అన్నది రెడీ చేశానండి. ఇలా ఆరెంజ్ ఫుడ్ కలర్ని వేసి ఆ పిండిలో మొత్తం కలిసేలాగా కలుపుకోవాలి. చూసారా ఎంత కలర్ మొత్తం బాగా సెట్ అయింది. ఇప్పుడు దీన్ని మనం చాక్ పీసుల్లాగా రెడీ చేసుకోవాలి. ఇది కూడా 1 డేనే సరిపోతుందండి. తర్వాత మనం గ్రీన్ ఫుడ్ కలర్ని వేసుకోవాలి. ఇది కొంచెం డ్రై అయినప్పుడు కొంచెం నీళ్ళు అన్నది వేసుకొని కలుపుకుంటే సరిపోతుందండి. ఇప్పుడు గ్రీన్ ఫుడ్ కలర్ని వేసి మనం గ్రీన్ కలర్ చాక్ పీస్ని కూడా రెడీ చేసేసాము. ఫైనల్గా గ్రీన్ చాక్ పీసులు కూడా రెడీ అయిపోయినాయండి. చూసారా ఎంత కలర్గా ఉందో. ఇది అలానే అదే కలర్లోనే ముగ్గు కూడా వస్తుందండి, కొంచెం కూడా కలర్ అన్నది చేంజ్ కాదు. ఇక మనం ఎర్రమన్ను పెడుతూ ఉంటాం కదా, అది ఇంకాస్త అందంగా ఉంటుంది ముగ్గుకి. ఎర్రమన్ను కోసం నేను పసుపులోకి కొంచెం సున్నం వేస్తున్నానండి. ఇది తమలపాకు ఆకు ఒక్క వేసుకుంటారు కదా, వాళ్ళ దగ్గర సున్నం ఉంటుంది, అది తినే సున్నమేనండి. ఆ సున్నంని పసుపులో కలిపామంటే ఎర్రగా అవుతుంది. దీన్ని కలిపి మనము ఎర్రమన్నులాగా రెడీ చేసుకుంటున్నాము. ముగ్గుకి ఎర్రమన్ను ఉంటే ఎంతో అందంగా కనిపిస్తుంది కదండి. చూసారా, సున్నము పసుపు కలిగానే ఎర్రగా కలుస్తుంది కదా. దీన్ని మనం ఈ వరిపిండిలోకి కలిపామంటే ఇది కూడా ఎర్రగా అవుతుందండి. చూసారా ఎంత కలర్ఫుల్గా ఉందో. ఎర్రమన్ను అందమే అందం కదా ముగ్గుకి. ఇది మొత్తం బాగా కలిసేలాగా కలుపుకోవాలి. దీన్ని కూడా మనం చాక్ పీసుల్లాగా రెడీ చేసుకోవాలండి. ఫైనల్గా నేనైతే 4 కలర్స్ రెడీ చేశానండి. వైటు, ఆరెంజ్, గ్రీన్, ఎర్రమన్ను కలరు. వీటిని బాగా ఎండబెట్టిన తర్వాత ఇలా ఒక చిన్న కప్పులో వేసుకొని కొంచెం కొంచెంగా నీళ్ళు వేసుకోవాలండి. వీటితో ముగ్గును కూడా వేసి చూపిస్తాను, మీకు నచ్చుతుంది అనుకుంటున్నానండి. చూసారా, వీటిని ఊరికే కొంచెం నీళ్ళతో ఇలా కలిపామంటే సరిపోతుంది, ఆటోమేటిక్గా కరిగిపోతుందండి. ఎర్రమన్ను కలర్ చూసారా ఎంత బాగుందో. ఇలా కాటన్ పీస్ని ఒక స్టిక్కి చుట్టి మనము వీటిలో ప్రెస్ చేసి ముగ్గు వేయచ్చు. అలా కాకుండా ఇలా చేత్తో కూడా ప్రెస్ చేసి వేయచ్చండి. ముందుగా నేనైతే వరిపిండితో వైట్ కలర్ ఉంది కదా చాక్ పీస్తో, దాంతో వేస్తున్నాను. ముగ్గు చూడండి ఎంత ఈజీగా వేయచ్చో. ఇది పూర్తిగా ఆరిపోయినా కానీ
ముగ్గు అన్నది అలానే ఉంటుందండి, కొంచెం కూడా చెక్క అన్నది చెదరదు. చూసారా ఎంత పర్ఫెక్ట్గా వస్తుందో. నాకు వచ్చినట్లు నేను ముగ్గు వేశానండి. ఇంకాస్త అందంగా వేసే వాళ్ళకైతే ఇది చాలా బాగుంటుంది. అందులోనూ ఎర్రమన్ను కలరు సూపర్గా కుదిరిందండి. ఒకసారి మీరు ట్రై చేసి చూడండి ఫ్రెండ్స్. ఇప్పుడు మధ్యలో ఎర్రమన్ను పెడుతున్నాను. చూసారా ఎంత బాగుందో ముగ్గు అన్నది. ఈ ఎర్రమన్ను పెట్టగానే ముగ్గుకే అందం వచ్చింది కదా. వీటన్నిటిలో మీకు ఏ కలర్ నచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, మర్చిపోకండి. ఇప్పుడు గ్రీన్ కలర్ కూడా వేస్తున్నాను. ఫైనల్గా మన ముగ్గు అయితే రెడీ అయిపోయింది. ఇలా వరిపిండితో ముగ్గులు రెడీ చేసుకుంటే డిఫరెంట్ కలర్స్ మనం ఇంట్లోనే చేసుకోవచ్చండి. చెప్పాను కదా, బయట మార్కెట్లో రంగులు దొరికితే వాటితో ఈజీగా చేసుకోవచ్చు. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నానండి. నచ్చితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి ఈ వీడియోని షేర్ చేయండి. మరిన్ని వీడియోల కోసం తేజ కిచెన్ వ్లాగ్స్ని సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. అలానే ఒక లైక్ అండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.